కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి పడ్డాయి. క్లియర్గా ఉన్నది. అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. ప్రభుత్వం అకౌంట్లో నుంచి, కర్ణాటక ప్రభుత్వం అకౌంట్లో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అకౌంట్లోకి పడ్డాయి. అంత క్లియర్గా ఉండగా కూడా 5 నెలలైంది ఆ ఇష్యూ జరిగి. ఈ 5 నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు? మరి కవిత గారికి బెయిల్ రాగానే 5 నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? 5 నెలలైన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు మీద పట్టలేదు? ఎందుకు ఈడీలు, సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు, దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు? 5 నెలలైంది ఆ స్కామ్ అయ్యి. ఇక్కడ 5 నిమిషాల లోపలనే వాళ్ళను మాట్లాడుతున్నావు. కవిత గారికి బెయిల్ వస్తే కలిసిపోయింది ఎవరు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు. నువ్వు బండి సంజయ్, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు. నువ్వే అన్నావు మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము, మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి, టీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇవాళ మీ ఇద్దరు కలిసిపోయినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. అట్లనే మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు. దేశమంతరంగా ఇండియాతోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ. మరి ఈ రోజు సిసోడియాకి బెయిల్ వచ్చిందంటే
మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ ఇళ్లలో పోతే బెయిల్ వచ్చింది? మేము బీజేపీ ఇళ్లకు పోయిన చెప్తున్నావు, మరి సిసోడికి బెయిల్ వచ్చింది దాంట్లో ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినాం అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము రెండోది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముకైన నిదర్శనం కూడా మేము చెప్పగలుగుతాం. సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈడీ కేసులో డెక్కన్ హెరాల్డ్. మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో కుమ్ముకైనట్టేనా? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము న్యాయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది కూడా మీరు బీజేపీతో కుమ్ముకైనట్టేనా? చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది, అతను కాంగ్రెస్ పార్టీయే కదా. మరి మీరు కూడా బీజేపీతో కుమ్ముకైనట్టేనా? ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 2, బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శించడం జరిగింది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది. అన్ని పార్టీలు, ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం. బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? అంత పెద్ద స్కామ్ 750 కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొల్లుడు అయినట్టే కదా, నిదర్శనమే కదా. రెండోది, బండి సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో అమృత్ అనే స్కీమ్ ఉన్నది, వాటర్ సప్లైకి సంబంధించింది. అది టోటల్గా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్. అది కూడా ఈరోజు కరీంనగర్ జిల్లాలో, తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నాం. సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అవుతారు. అతను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తున్నంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్, దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బంధువు చేస్తున్నంటే అది మీ కన్సైల్ ఉన్నప్పుడు ఇంత కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరిద్దరు కొల్లుడు అయినట్టుగా క్లియర్గా. ఈరోజు క్లియర్గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. దానికి బేలు రావడం అనేది వీళ్ళకి కొంత అక్కసు ఎదుగుతున్నారు. తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞత తెలపడం పోయి అంత పైశాచికానందంగా అక్కసు వెలువరుస్తున్నంటే మీరు ఎంత దిగజారు స్థితిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చెప్తున్నాను, ఏదైతే నిజంగానే మీరు ఈడీసీఏబీని ప్రదర్శిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడ్డ ఈ స్కీమ్ల మీద మీరు ఇమ్మీడియట్ గా ఈడీసీఏబీకి దర్యాప్తు చేస్తే మేము ప్రజలు నమ్మే పరిస్థితి. లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకుని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈరోజు తేటతెల్లమని చెప్పి భావిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. వాదనలు అన్నీ కూడా మా ఛానల్ కాదు, మరి V6 ఛానల్ కావచ్చు, TV9 కావచ్చు, అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు, ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంటన్నర కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ పెట్టి వినిపించింది. సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు, కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిలిస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇవాళ బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా? ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి ఉంటాయి, పోతాయి. కానీ జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు వీళ్ళు
అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు. న్యాయ వ్యవస్థ అది. కానీ న్యాయ వ్యవస్థ మీదనే, తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అంటే వీళ్ళకి ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. 5.5 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు ఈయన దోషి అనడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా, చదువుకున్న ఆమె, ఉన్నతమైన చదువు చదివింది ఆమె, ఎన్ని అబద్ధాలు పెట్టింది కదా అని చెప్పి, ఇన్ని పుకార్లు పుట్టించానని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడడం అనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారు అనే వ్యక్తి సావడానికైనా సిద్ధం, కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడబోయే వ్యక్తి కాదు. అట్లా చేసింటే కేసీఆర్ ఉండేది కాదు కదా. ఇలా న్యాయం పైన, దేశం పైన, రాష్ట్రం పైన, పేద ప్రజల పైన, రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు. ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది. ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి. గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది, ఆ గవర్నమెంట్లో జాయిన్ అయ్యాకనేమో ఏమున్నా అనే టైప్లో గతంలో వివరించారు. ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా. ఆలోచన చేయాల. ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా 1.5 hours చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద, పార్టీ మీద ఒక రకమైన అక్కస్తో మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తేనేమో మరి అదేమన్నట్లా అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముక్కైనట్లు అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలా? న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద ఇట్లా వేస్తే ప్రజలకు ఎట్లా నమ్మకం ఏర్పడుతుంది? ఇది రాజకీయ వ్యవస్థలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఇది ప్రైమరీ తర్వాత కేసులో కూడా ఈ రకంగానే 100% ఉంటుందని ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మొత్తం తమాషా చూస్తున్నారు. 10 ఏళ్ల ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, ఏం జరుగుతుందో చూసిండ్రు. న్యాయ వ్యవస్థ పైన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడడం అనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించారు. థ్యాంక్ యూ.